ఏపీ సర్కార్తో పాటు కొన్ని మీడియా సంస్థలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో అంబటి రాంబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మాజీ సీఎం జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే తప్పుడు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని అంబటి మండిపడ్డారు. సత్తెనపల్లిలో దురదృష్టవశాత్తు సింగయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయారని, ఇక జయవర్ధన్ రెడ్డి వడదెబ్బ కారణంగా గుండెపోటుతో చనిపోయారని వివరించారు. అయితే జగన్ కారు కానీ కాన్వాయ్ వాహనం కానీ తగిలి చనిపోలేదని ఎస్పీ వెల్లడించినట్లు కూడా చెప్పారు. ప్రమాదానికి ఇక కూటమి సర్కార్ రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ తగలేదు, కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తగలేదు. కాన్వాయ్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలవ్ చేసినటువంటి 2 వెహికల్స్ 3 వెహికల్స్. కాన్వాయ్ని అనుసరిస్తున్నటువంటి ముందు వెహికల్ నెంబర్ కూడా చెప్పారు. ఆయన తగిలి పడిపోయాడు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం కూడా చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏంటంటే కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని, ఒక 30-40 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాయించి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు. అప్పుడు కిరణ్ కుమార్, అక్కడ మా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, నరేంద్ర మోడీ హయాంలో అక్షరాస్యత అమాంతం